కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చూడండి, మన ఇంట్లో కనుక ఏదైనా ఒక శుభకార్యం జరిగిందంటే ఆ శుభకార్యాన్ని మనం విజయవంతంగా మనం నిర్వహించాలంటే ఎంతో శ్రమిస్తాం. ఆర్థికంగాను మ్యాన్ పవర్ ఉండాలి, డబ్బు ఉండాలి, అన్నీ ఉన్నా సరే ఏదో వెళ్తుగా ఉంటుంది. అలాంటిది ఈ ప్రోగ్రామ్ని దాదాపుగా 20 రోజుల పాటు కఠోర శ్రమతోటి ఒక ప్రణాళిక ప్రకారం మన విజయవంతంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా మనం విజయవంతంగా నిర్వహించుకుంటున్నామంటే దీని వెనకాల ఉన్నటువంటి యువకులు, వాలంటీర్స్, ఆర్థికంగా చేయూతలు ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ఇతరులు కావచ్చు, వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మనం ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకి చాలామంది వాలంటీర్గా పనిచేసేటువంటి వారిలో కూడా ప్రథమంగా 20 రోజులు శ్రమించే వారిలో మనకి వీరేష్ గారు కావచ్చు, ముప్పాల నరసింహారావు గారు కావచ్చు, అదేవిధంగా రామకృష్ణ గారు కావచ్చు, శివ గారు కావచ్చు, చాలామంది వాలంటీర్గా తమ సొంత పనులను సైతం పక్కన పెట్టేసి 20 రోజుల పాటు నిరంతరం ఇక్కడ ఈ గ్రౌండ్లో నుండి ఎంతో శ్రమించి మన గ్రామ విద్యార్థుల కోసం, క్రీడాకారుల కోసం 20 రోజుల పాటు శ్రమించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీళ్ళని ఈ విధంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని 11 సంవత్సరాల పాటు మనకి దిగ్విజయంగా నిర్వహించినందుకు వారికి మన క్రీడాకారుల తరఫున, గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా చెస్ గేమ్ స్పాన్సర్షిప్గా వ్యవహరిస్తున్నటువంటి పావులూరి సినకోడ శ్రీనివాసరావు గారి బ్రదర్ అయినటువంటి పావులూరి సినకోడయ్య గారిని కోరుచున్నాం.